బిగ్ స్టార్ కావాలని ఎన్నో కలలతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది వీణ. అనుకున్నంత ఈజీగా అవకాశాలు రావని అర్థమైంది. దీంతో వచ్చిన అవకాశాలు చేసుకుంటూ పోతోంది. సీరియల్స్ చేస్తూ కొన్ని కమర్షియల్ యాడ్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు మద్యం అలవాటైంది. అలా సాగిపోతున్న వీణ జీవితంలోకి మదన్ ఎంట్రీ అయ్యాడు. ఆ పరిచయం ప్రేమగా మారి ప్రయాణానికి దారితీసింది. సీరియల్ నటి ప్రేమలో మునిగి తేలాడు ఆ మదనుడు. తరచూ మదన్కు ఫోన్ చేసి ఇంటికి రమ్మనేది. ఇద్దరు కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళు. కొంతకాలం ఇద్దరు రిలేషన్లో ఉన్నారు. ఇంకా ఎంతకాలం ప్రేమించుకుంటాం, పెళ్లి చేసుకొని నన్ను శాశ్వతంగా నీ దాన్ని చేసుకో అంటూ మదన్ను వీణ కోరింది. అంతలోనే ప్రియురాలి ఇంట్లో ప్రియుడు శవమై తేలాడు. ఇంతకు ఏం జరిగిందంటే, కన్నడ బుల్లితెరలో ప్రసారమైన జననీతో పాటు పలు సీరియల్స్, కమర్షియల్ యాడ్స్లో నటించింది వీణ. ఇప్పుడిప్పుడే నటిగా పేరు తెచ్చుకుంటోంది. ఆమెకు మదన్ అనే యువకుడు ఏడాది క్రితం పరిచయం అయ్యాడు. ఈవెంట్ మేనేజ్మెంట్లో డెకరేటర్గా పనిచేసేవాడు మదన్. ఈ ఇద్దరి పరిచయం రిలేషన్షిప్కు దారితీసింది. తరచుగా మదన్ను ఇంటికి పిలిచేది. ఇద్దరూ మద్యం సేవించి ఎంజాయ్ చేసేవారు. ప్రేమ వ్యవహారం 4 పువ్వులు 6 కాయల్లా సాగిపోతూ ఉంది. త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే వీణ ప్రవర్తనపై మదన్కు అనుమానం కలిగింది. తనతోనే కాదు, చాలామంది అబ్బాయిలతో సన్నిహితంగా ఉండటాన్ని చూశాడు. దీంతో ఆమె మనకు సెట్ కాదని భావించాడు. అందులోనూ మద్యం తాగుతున్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే తల్లిదండ్రులు ఒప్పుకోరని నటిని లైట్ తీసుకున్నాడు. ఇప్పటి వరకు తనతో రిలేషన్లో ఉండి శారీరకంగా, మానసికంగా తనను వినియోగించుకొని పెళ్లి పేరు తీసుకురాగానే ప్రియుడు మొహం చాటేస్తుండడంపై వీణకు అనుమానం వచ్చింది. దీంతో పెళ్లి చేసుకుందామంటూ మదన్ను పోరు పెడుతోంది వీణ. కానీ మదన్ అంగీకరించడం లేదు. ఈ పెళ్లి విషయంపైనే మదన్ ఇంటికి వెళ్ళి బ్లేడుతో చెయ్యి కోసుకుంది నటి. దీంతో మరింత భయపడ్డాడు ప్రియుడు. పెళ్లి చేసుకోవాలంటూ వీణ నుండి వేధింపులు ఎక్కువయ్యాయి అతనికి. మంగళవారం సాయంత్రం కూడా మదన్కు ఫోన్ చేసి తన ఇంటికి ఆహ్వానించింది. అనంతరం రాత్రి వరకు ఇద్దరూ మద్యం సేవించారు. ఇంతలో వీణ పెళ్లి విషయాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంపై ఇద్దరు గొడవ పడ్డారు. తీవ్ర మనస్తాపం చెందిన మదన్ వాష్రూమ్కు వెళ్తున్నానని చెప్పి ఇంట్లోని మరో గదిలోకి వెళ్ళి చీరతో ఫ్యాన్ కూరేసుకున్నాడు. ఎంతసేపటికి మదన్ రాకపోవడంతో అనుమానం వచ్చి వీణ ఆ గదిలోకి వెళ్లడంతో ఆత్మహత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులకు సమాచారం అందింది. కాగా వీణ హింసించడం వల్లే తన కొడుకు చనిపోయాడంటూ మదన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నటిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు.